ఈరోజు షాలేం రాజు గడికి రోస్టింగ్ ఉంటుంది. రామసేతు గురించి ఒక చిన్న అప్డేట్. బ్రహ్మం గారు రాబోతున్న ఒకని గురించి ప్రవచించాడు. ఇంతకెవరు ఆయన? ఇన్నేండ్లకు పెద పండగ వచ్చే, గుమ్మాలకి మావాకులు గుచ్చి, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే రోయ్యా. నీ భర్తని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు. గతంలో లేపిన నేను భవిష్యత్తులో లేపలేనా? లేపుతాడు. మీరు పట్టుకుని రెడీగా ఉంటాడు. రఘుయేలు దేవుడిని నమ్మటం కాదు, రఘుయేల్ని దేవుడు నమ్మాడు. రఘుయేలు అనే పాస్టర్ని వాళ్ళ దేవుడిని నమ్మడం వల్ల వాళ్ళ ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు. అంటే వీడిని నమ్మలా, వీడింట్లో పిల్లలు చావాలా. చిలకలూరిపేటలో మనుగడ కష్టమై నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం. అంటే చిలకలూరిపేటలో ఐపీ పెట్టేసి నరసరావుపేట పారిపోయారు వీళ్ళు. చాలా ఘోరంగా మారిపోయింది. అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందండి. ఆ తుప్పు పట్టిన తుపాసీ పుస్తకంలో గుడ్డి నమ్మకం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుని మీరు ఏలాడాలి గబ్బిలాల్లాగా. ద్వాదశాక్షరి మహామంత్రం అని ఒక పెద్ద మంత్రం ఉంది. అసలు ఇది వినండి అసలు. అస్యా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య అస్య శ్రీ బ్రహ్మానంద ఇది వీరబ్రహ్మేంద్రస్య. నాకు కూడా చిప్పుపోయేలాగా ఉందిరా నీ. ఆ ఏడుపులో నా ఏడుపులో కలిపిస్తాను. అల్లుడు కుంటిగాలు చూసి అత్త ఏడుతుంటే ఏడుపులో రెండో కాలు కూడా చూపిమన్నాడంట. నమస్తే. ఈరోజు షాలేం రాజు గడికి రోస్టింగ్ ఉంటుంది. వీడు మన మీద పని కట్టుకుని మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒకవేళ ఛానల్కి ఏదన్నా ప్రాబ్లం అయ్యింది, శివశక్తి ఛానల్ ప్రమాదంలో ఉంది అంటే కొడక షాలేం రాజుగా గుర్తుపెట్టుకో, శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేస్తా. ఎప్పుడైనా సరే మమ్మల్ని అనగదొక్కాలి అని ప్రయత్నం చేస్తే ఇంకొక మెట్టు పైకి ఎక్కుతాం తప్ప అక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి పాస్టర్ గారు కూడా. సరే, వీడికి ఆ రోస్టింగ్ మొదలుపెట్టే ముందు రామసేతు గురించి ఒక చిన్న అప్డేట్. ఈరోజు వరకు అంటే జూన్ 8వ తారీఖు వరకు ఉన్నటువంటి వివరాలను బట్టి ఒక 20 మండలాల వరకు స్పాన్సర్స్ దాతలు వచ్చారు. 20 మండలాల్లో దాతలు వాళ్ళు సజెస్ట్ చేసిన మండలాలు కొన్ని ఉన్నాయి. అంటే మా మండలంలో ఈ మండలంలో పెట్టండి అని చెప్పి వాళ్ళు కొన్ని చెప్పారు. ఇంకొంతమంది ఆ కార్యకర్తకు అయ్యే వేతన ఖర్చులు మేము చెల్లిస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట మీ ఇష్టం వచ్చిన మండలంలో కార్యకర్తను నియమించండి అని చెప్పారు. దాతలు నిర్ణయం చేసినట్టు మండలాల్లో కలిదిండి ఏలూరు జిల్లా, ఉండి పశ్చిమ గోదావరి జిల్లా, సిరివెల్ల నంద్యాల జిల్లా, బాపులపాడు కృష్ణా జిల్లా, కొల్లూరు బాపట్ల జిల్లా అంటే మా మండలం అది, రేపల్లె గుంటూరు జిల్లా, మొవ్వ కృష్ణా జిల్లా, ఉంగుటూరు ఏలూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా, మద్దిపాడు ప్రకాశం జిల్లా, ఇంకా రాజమండ్రి తెనాలి కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు మేము ఒక 3 మండలాలను ఎంపిక చేసాం. ద్వారకా తిరుమల, మచిలీపట్నం రూరల్, మండపేట, మొత్తం ఒక 15 అయ్యాయి. ఇంకొక 5-6 మండలాల వరకు సెలెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా కొన్ని మండలాల్లో మేము ఫుల్ పేమెంట్ చేయలేం కానీ చిన్న అమౌంట్లు చేస్తాం. ఇంకెవరైనా ఉంటే ఆ మండలాలకు యాడ్ చేసి ఒక కార్యకర్తను పెట్టండి అని చెప్పారు. అందులో రాయదుర్గం నుంచి ఒక డోనర్ 5K చేస్తున్నారు మంత్లీ, కల్లూరు 4K చేస్తున్నారు, తిరుపతి నుంచి ఒక ఆయన 2K, విజయవాడకి ఒక కార్యకర్తను పెట్టండి మంత్లీ 3K ఇస్తానని ఒక ఆయన చెప్పారు. చేబ్రోలుకి ఒక ఆయన 1500 నేను మంత్లీ చేయగలను, ఇంకెవరైనా ఉంటే యాడ్ చేయండి అని చెప్పారు. ఈ మండలాల్లో ఇంకెవరైనా డోనర్స్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీళ్ళతో కలిపి ఒక కార్యకర్తను పెట్టడం, లేదా ఈ 3-4 కలిపి ఒక మండలానికి ఒక కార్యకర్తను నియమించడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా ఒక 20+ అవుతాయి. 20 మందికి పైగా కార్యకర్తలకి మనం ట్రైనింగ్ ఇచ్చి మండల పరిధిలో ప్రతి గ్రామంలో కూడా ధర్మరక్షా దళాలను ఏర్పాటు చేయడం అనే లక్ష్యంగా ఇది ముందుకు సాగుతూ ఉంది. ఇంకెవరైనా మా మండలాల్లో కూడా కార్యకర్తను నియమించండి అని ముందుకు వస్తే వాళ్ళ మండలాల్లో కూడా ఆ కార్యకర్తలు నియమించడానికి ఈ నెలలోనే మొదటి బ్యాచ్లో నియమించడానికి మేము మా వంతు ప్రయత్నం, మా ఏర్పాట్లు మేము చేస్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మండలాల్లో మన ఫాలోవర్స్లో ఎవరైనా సరే మేము ఈ మండల సమన్వయకర్త బాధ్యతలు మేము తీసుకుంటాము, ఫుల్ టైం దీని మీద వర్క్ చేస్తాము అని ఇంట్రెస్ట్ ఉంటే మీ ప్రొఫైల్, మీ వివరాలు మాకు పంపించండి. అయితే మండల ఫుల్ టైమర్స్గా వర్క్ చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ బేసిక్ ప్రైమరీగా కొన్ని పెట్టాం, అవి ఒకసారి చెప్తాను వినండి. కనీస విద్యార్హత SSC, వయసు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 3వది 2 వీలర్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
4వది ఇతర హిందూ సంస్థల్లో బాధ్యత కలిగి ఉండకూడదు. ఇది ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ ఒక హిందూ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే ఇక్కడ నెట్వర్క్ అక్కడికి, అక్కడ నెట్వర్క్ ఇక్కడికి కొంచెం గందరగోళం పరిస్థితి లాంటిది తలెత్తే అవకాశం ఉంది. రెండవది ఆ ఆర్గనైజేషను మా కార్యకర్తని మీరు తీసుకుపోయారు ఇలాంటి ఆరోపణలు ఏమైనా మనమే చేయొచ్చు. కాబట్టి క్లియర్గా మన ఫాలోవర్సు, మన అభిమానులు, మన కార్యకర్తలే ఈ పూర్తి సమయ కార్యకర్త బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత 5వది తెలుగు భాషపై పట్టు కలిగి ఉచ్చారణలో స్పష్టత ఉండాలి. 6 దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉండాలి. 7 శివశక్తిపై అవగాహన, అభిమానం కలిగి ఉండాలి. 8 వారంలో కనీసం 4-5 రోజుల సమయం కేటాయించగలగాలి. మినిమం 4 రోజులైతే పెట్టాలి. అవసరమైతే ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టేలా ఉండాలి తప్ప ఈ 4 రోజుల్లో కోత పెట్టే విధంగా ఉండకూడదు. ఇక మిగిలిన 2-3 రోజులు వాళ్ళ సొంత వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. 9వ క్వాలిఫికేషను ఈ బాధ్యత తీసుకోవడానికి కుటుంబ సభ్యుల అనుమతి, అంగీకారం కూడా తప్పనిసరిగా ఉండాలి. 10వది మంచి ఆరోగ్య స్థితిలో ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరగాలి. ఈ మండలాలు కార్యకర్తల ఎంపిక పూర్తయిన తర్వాత, అంటే ఇది 15వ తారీఖు లోపు పూర్తి చేయాలనుకుంటున్నాను. తర్వాత ఈ మంత్ ఎండింగ్ లోపే ఒక వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాక జూలై నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఓవరాల్గా రామసేతు ప్రాజెక్ట్ గురించి అప్డేటు. ఇక మరి రోస్టింగ్ వీడియో ఉంది కదా షాలిమరాజు గడి, సాలెగడిది, అక్కడికి వెళ్దాం. ఇది ఒక విచిత్రమైన వీడియో వచ్చింది. ఫస్ట్ ఒక చిన్న క్లిప్ ఉంది, అది ప్లే చేస్తాను. తర్వాత మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఆ బ్రహ్మంగారు ఏం చెప్పాడంటే, కలియుగాంతమున భక్తులైన వారిని తీసుకొని పోవటానికి శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వస్తాడు అనే మాట చెప్పాడు. మన సహోదరులు ఏం నమ్ముతున్నారంటే బ్రహ్మంగారే వస్తాడని నమ్ముతున్నారు. బ్రహ్మంగారు ప్రస్తుతం జీవ సమాధిలో ఉన్నాడు. యుగాంతంలో, కలియుగాంతంలో బ్రహ్మంగారే బయటకు వచ్చి ఆయనే వీరభోగ వసంతరాయుడిగా వస్తాడని నమ్ముతున్నారు. మరి ఇప్పుడు జీవ సమాధిలో బ్రహ్మంగారు అవతారాన్ని చాలిస్తే క్లైమాక్స్లో వీరభోగ వసంతరాయుడిగా రాగలుగుతాడు. లేదు ఇప్పుడు జీవ సమాధిలో బ్రహ్మంగారు అవతారాన్ని చాలించాడు అందామా, లేదు అందులో తపస్సులో ఉన్నాడు అందామా? మన వాళ్ళు అంటారా తపస్సులో ఉన్నాడు, జీవ సమాధిలో ఉన్నాడు. కాబట్టి బ్రహ్మంగారు సమాధిలోనే ఉన్నాడు, జీవ సమాధిలోనే ఉన్నాడు. మరి వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు అని చెప్పాడంటే ఆయన బ్రహ్మంగారు కాదు. బ్రహ్మంగారు రాబోతున్న ఒకని గురించి ప్రవచించాడు. ఇంతకెవరు ఆయన? 4 కొలతలు వీర భోగ వసంత రాయుడు. వీరుడు అంటే జయించినవాడు. మనం ఆరాధించినటువంటి దేవతామూర్తులు సైతం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనే అరిషడ్ వర్గాలకు బానిసలైపోయారు. కానీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను జయించిన ఒకే ఒక్క వ్యక్తి, పరిపూర్ణ పరిశుద్ధుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడితో కట్ అయిపోయింది వీడియో. 4 అని చెప్పాడు కదా, ఒకదానికి చెప్పాడు వీర అనే దానికి, భోగ, వసంత, రాయలు. ఈ మూడింటికి కూడా ఏం చెప్తాడా చూద్దాం అనుకున్నాను కానీ అది దొరకలేదు. ఆ వీడియో అక్కడితో కట్ అయిపోయింది. అంటే ఓవరాల్గా బ్రహ్మంగారు యేసు గురించి చెప్పాడంట. అంటే ఇంకేం మిగలలేదు వీళ్ళకి. ఆ పొల్యూట్ చేయడానికి, వీళ్ళ శవమతాన్ని ప్రచారం చేయడానికి హిందుత్వంలో ఏ అంశాలు పనికొస్తాయి, ఎక్కడెక్కడ దీన్ని దోర్చొచ్చు అని వెతుకుతూ ఉంటారు కదా. ఇక బ్రహ్మంగారిని కూడా ఎందుకు వదిలిపెట్టాలి? బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యత్తు గురించి చెప్పారు కదా. మరి భవిష్యత్తులో ఇలా పీస్ అయ్యి వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. కాబట్టి దానికి దీనికి లింకు పెట్టేస్తే పని అయిపోద్ది కదా అని వీడు ఎత్తుకున్నాడు అనమాట. ఇందులో కామెడీగా వీరుడంట. కామెడీగా ఉందా లేదా? యేసుని వీరుడు అంటే మీకు కామెడీగా ఉందా? నేనేమన్నా కామెడీ చేశానా మీకు అనిపిస్తుందా? చెప్పండి, నిజంగా చెప్పండి. మనం ఓపెన్గా మాట్లాడుకుందాం ఏదైనా సరే. ఎంత వీరుడంటే లొంగోట మొత్తం లాగేసి శతకుట్టుడు కొడుతుంటే నా దేవుడో నన్ను ఎందుకు ఒగ్గేసావురో అని ఏడ్చిన దేవుడు ఆయన. అంత వీరుడు. మనం నమ్మిన దేవతలు అందరూ బానిసలు అయిపోయారంట అరిషడ్ వర్గాలకి. మనం నమ్మిన దేవతలు, ఆరాధించే దేవతలు ఎవరు మనుషుల చేతుల్లో తన్నులు తినలేదు, మొహం మీద ఊపించుకోలేదు, ముడ్డు మీద దండించుకోలేదు. కానీ కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. శతకోట్లు కొట్టేసరికి మళ్ళీ నేను భూమి మీదకి రానని చెప్పి డిసైడ్ అయిపోయాను. మళ్ళీ జన్మ ఉండకూడదురా దేవుడు అనుకున్నాడు యేసు. అంతటి వీరుడు ఆయన. అసలు బైబిల్లో పరుగు సినిమా చూడొచ్చు మీరు. యేసు జీవిత చరిత్ర చదివితే మొత్తం పరుగో పరుగు రాజేంద్ర ప్రసాద్ ఉంటుంది సినిమా.
పరిగెత్తానే ఉంటాడు, తుప్పల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, ఎక్కడ దాక్కుంటాడు ఆయనకే తెలియదు అసలు. మర్యాద రామంలో సునీల్ దాక్కుంటాడు చూడు, వెనకాల బీజిఎం కూడా అదిరిపోద్ది అసలు. ఇన్నేండ్లకు పెద పండగ వచ్చే, గుమ్మాలకి మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే రోయ్యా. నాగినీడు ఉంటాడు కదా, నాగినీడు అతని కొడుకులు సునీల్ని చంపడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో, బైబిల్లో కూడా యూదులు యేసును చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సునీల్ ఎలా పారిపోతాడో అంతకంటే దారుణంగా పారిపోతాడు యేసు. దాక్కుని ఒక చోట అయితే దేవాలయంలో దాగి వారికి కనపడకుండా తప్పించుకుపోయాను. ఎంత చాకచక్యంగా తప్పించుకునేవాడంటే సందుల్లో కూడా ఆ మనుషుల కాళ్ళ మధ్యలో కూడా దూరిపోయేవాడు. పరుగు ఎంత పెద్ద వీరుడైనా, పరిగెత్తటంలో వీరుడైన. తర్వాత కొడతంటే గుడ్డలు వచ్చబోసుకున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా మీకు ఈ పదం దొరకదు. ఆయన రక్తం చెమట బిందువుల్లాగా మారిపోయిందండి. అసలు ప్రపంచంలో ఎంత భయపడినోడు ఇక ఎక్కడ లేడు అసలు. ఇది కొడతంటే కాదు, పట్టుకోవడానికి వస్తున్నారు అని తెలియగానే ఆయన మరింత ఆతురపడి ప్రార్థన చేయగా ఆయన రక్తం నేలపడుతున్న గొప్ప చెమట బిందువుల వలె మారిపోయాను. ఆ భయంతో గసగసగస లోపల ఆ కెమికల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి ప్రపంచంలో ఇంతవరకు ఏ పేషెంట్కి కూడా ఇంత జరగల. అంత వణికిపోయాడు, అంత పెద్ద వీరుడు ఆయన. మరి మన దేవుళ్ళు ఎవరున్నారు అసలు మీరు చెప్పండి? మన దేవుళ్ళలో గుడ్డలో వచ్చబోసుకున్నాడు ఎవడున్నాడు? అది వాడి బాధ. అంత పెద్ద వీరుడు ఎవరున్నాడు చెప్పండి? కాబట్టి వీరభోగ వసంతరాయలు నింజా కొడక. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి, అద్భుతమైన వీడియో. వీడు కాకినాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు, వీడు కాపీ రైట్ వేస్తున్నాడు కదా, అందుకని వాయిస్ కొంచెం మార్చాం, బాగుంటుంది సరదాగానండి. పాస్టర్ రఘుయేలు గారు మనకు పరిచయస్తుడు. చిన్న బీజిఎం కూడా యాడ్ చేశానులే. ఆయన కుటుంబంలో గొప్ప విషాదం వచ్చింది. కాకినాడలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి రఘుయేల్ అన్న ఒక పాస్టర్ గురించి చెప్తున్నాడు. అతని 2 కొడుకులు గోదావరిలో ఈతకు వెళ్ళి చనిపోయారు. మానవతా దృక్పథంతో మాట్లాడితే నిజంగా పెద్ద విషాదం 2 కొడుకులు చచ్చిపోవటం అనేది. మనం దాన్ని కామెంటరీ చేయొద్దు, ఆ విషయం మీద మనమే మాట్లాడొద్దు. కానీ వీడేం చెప్తున్నాడు, దాని మీద వీడేమంటున్నాడు, దాన్ని కూడా వీడు వ్యాపారానికి ఎలా యూజ్ చేసుకుంటున్నాడు, వీడు మాట్లాడిన దాని మీద మన కామెంటరీ చేద్దాం. తన 2 కుమారులు, ఒకనికి 20 ఏళ్ళు, ఒకనికి 18 ఏళ్ళు, క్రాంతి, పాల్, అభిషేక్ అనేటువంటి 2 పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి 2 కొట్టుకుపోయారు. ఎంతోమంది ఆత్మని రక్షణలోకి నడిపించి ఒక సంఘం కట్టి, మరి ఇప్పుడు ఎన్ని సంఘాలు కట్టాడో తెలియదు, నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు 2-3 ప్రాంతాలు చేస్తున్నాడు ఆయన. ఎంతోమంది ఆత్మల రక్షణ, ఎంతోమందిని మతమార్పిడి చేశాడు. హిందువుల్ని మతమార్పిడి చేసేసి సంఘాలు కట్టాడంట. దేశాన్ని ఉద్ధరించే పనిలా చెప్పుకుంటారు వాళ్ళు. ఆత్మను రక్షించేసాడంట. నిజానికి అందులో పోయిన వాళ్ళే నరకానికి పోతారు. బైబిల్ ప్రకారం నరకానికి పోతారు, హిందుత్వం ప్రకారం కూడా నరకానికి, అలా ఎటు పోయినా నరకాన్ని తప్పించుకోలేరు వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవుడు, క్రీస్తునందున్న విశ్వాసి పిల్లల్నే కాదు దేన్ని కూడా వాస్తవానికి కోల్పోడు. ఇది నిజం. నీ భర్తని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు. ఉత్తినే అంటే ఆ గొర్రెలకి ఏం చెప్తున్నాడంటే, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా ఏం కాదు అసలు, ఉత్తినే, అదొక చిన్న సరదాగా ఆడే ఆట అది. చదువుకోవడానికి హాస్టల్కి పోయినట్టుగానే దేవుని పరదైసుకు చేర్చబడ్డారు. అది చూసారా, హాస్టల్కి పోయినట్టేనంట. విలేజ్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి సిటీకి పోయినట్లుగా ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుల పిల్లలు పరలోకానికి పోతారు. అంటే క్రైస్తవులు చచ్చిపోతే అంతే, అంతకుమించి ఏం కాదంట. మరి ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు అంత రచ్చ చేశారో సరే, అసలు హత్యే కాదు యాక్సిడెంటు అనేది నిర్ధారణ అయిపోయింది. హత్య యాక్సిడెంట్ సరే అలా ఉంచండి, జస్ట్ హాస్టల్కి పోయినట్లే, ప్లేస్ మారినట్లే. మరి దాని మీద ఎందుకు అంత రాద్ధాంతం చేశారు, అంత రచ్చ చేశారు? అసలు మరణం అనేది అది భరించలేనిది, తట్టుకోలేనిది, దీని మీద మేము తగలబెట్టేస్తాం, అది ఇది అని చెప్పి నానా రచ్చ చేశారు కదా. నువ్వు కూడా రెచ్చగొట్టే వీడియోలు మాట్లాడావు కదరా, ఎరా సాలే రాజుగా, సాలిపురుగ్గా. క్రీస్తునందున్న మనకి నిజముగా మరణము లేదు. వీడు చంపినా చచ్చిపోయాడు. వీడు అసలు వీడికి సాహురాదు, వీడికి మరణమే లేదు అసలు. వీడికి మరణం అంటే భయమే లేదు. ఆ పక్కన ఏదన్నా పామో తేలో కనపడాలి, ఎగ్గిరి జనం మీద దూకుతాడు. అసలు చచ్చూరుకుంటారు. వీడు దూకి కాళ్ళు చేస్తారు. ఒక కుక్కను వదిలి వెనకాల ఇన్ని మరణ భయం ఉందో లేదో చెక్ చేయాలండి. ఇప్పుడు వీడు చెప్పేది ఎలా ఉందంటే, 7 కరువులు వస్తున్నాయిరా అంటే తొలి కరువులో అంతా పోతే మిగిలిన 6 కరువులు ఏం చేస్తాయి అన్నాడంట. అట్లాగే వీళ్ళకి క్రైస్తవుల కుటుంబాల్లో అంటే మొత్తం ఊడ్చుకుపోయినా వీళ్ళకి ఏం కాదంట, ఏం అయినట్టు కాదంట, అలా ఫీల్ అవ్వకూడదంట. అయినట్టు కాదు, మీరు అలా ఫీల్ అవ్వకూడదు. మోటివేషను, బ్రెయిన్ వాష్ కదా. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి, వాళ్ళని హిప్నటైజ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఒక మానసిక రోగులను తయారు చేయాలి కదా. వారం వీళ్ళు చేసే పని అదే కదా. ఎందుకు మరి? లేకపోతే ఇప్పుడు వాళ్ళు యేసుని నమ్ముకున్నారు, యేసుని నమ్ముకుంటే రక్షణ అన్నారు, అయిపోయింది కదా. వాళ్ళ మనల్ని వదిలేయచ్చు కదా.
కుదరదు అట్లా. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే ఏదైనా లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టి అమ్మ వ్యాపారం దెబ్బతినిపోదు. అందుకని వాళ్ళలో ఆ లాజికల్ బ్రెయిన్ చంపేయాలి. అసలు బయట ప్రపంచంతో కట్ చేసి మొత్తం ఐసోలేట్ చేసేయాలి. వీళ్ళ గుప్పెట్లో వీళ్ళ కబంధ హస్తాల్లోనే పెట్టుకోవాలి గొర్రెల్ని. వీళ్ళు కళ్ళద్దాలు ఇస్తారు, ఆ కళ్ళద్దాలతోనే చూడాలి. వీళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఎలా ఆలోచించాలో కూడా వీళ్ళే చెప్తారు. కానీ అదే వీళ్ళకి అప్లై అవ్వదు. మళ్ళీ వీడింట్లో పిల్లలు చచ్చిపోయారు అనుకోండి, వీడు ఫీల్ అవ్వకుండా ఉంటాడా? అదే చెప్తాడా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిజంగా వీడు మనస్ఫూర్తిగా తిరగాలని శుద్ధిగా ఎలా చెప్తాండే, ఇదిగో పాస్టర్ గారి పిల్లలు చచ్చిపోతే మీరు ఏదో జరిగినట్టుగా బాధపడిపోతున్నారు కదా, అసలు ఏం జరిగినట్టుగా కావాలంటే నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి నేను నదిలో పడేస్తాను అని లైవ్లో పెట్టి వేసేమనండి, ఏం కాదు కదా. అప్పుడు కదా మనగాడు వీడి కొండలో కూడి కదలకూడదు, చీమ చిటుకు మనకూడదు ఇంట్లో. వీడి పిల్లలు వీడి ఫ్యామిలీ అందరూ శుభ్రంగా ఉండాలి. కానీ క్రైస్తవులకి మాత్రం, మిగిలిన క్రైస్తవులకి మాత్రం మీ ఇంట్లో మొగుడు చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినా ఏం కాదు, మీరు మాత్రం పట్టుకొని ఉండాలి, మనోడిది వాళ్ళ దేవుడిది అని చెప్తాడు. అన్యుల కంటే నిరీక్షణ లేదు. చనిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ కనబడరా, ఇంకా రారా అని వాళ్ళు దుఃఖపడి బాధపడి ఏడుస్తారు. నీకు ఆ పరిస్థితి లేదుగా, నీకు నిరీక్షణ ఉందిగా. చనిపోయిన నేను తిరిగి లేవలేదా? చనిపోయిన అనేకుల్ని లేపలేదా? గతంలో లేచిన నేను, లేపిన నేను భవిష్యత్తులో లేపలేనా? లేపుతాడు. మీరు పట్టుకుని రెడీగా ఉంటాడు. అన్యుల కంటే నిరీక్షణ. అసలు ఈయన కొడుకులకి మరణానంతర జీవితం గురించి క్లారిటీ లేక అసలు పాత నిబంధనలో క్లియర్గా ఎక్కడా ఉండదు. అది కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి, యేసు కాలం వచ్చేటప్పటికి కూడా పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యులు అని ఒక లైన్ ఉంటుంది. యూదుల్లో ఇప్పటికీ కొంతమందిలో ఈ స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ లేదు, అన్నీ ఈ లోకంలోనే అనే నమ్మకం ఉంది. లేదో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంటుంది అని చెప్పి యేసు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. నమ్మలా కొంతమంది. అది వీళ్ళ నల్లట బుక్ కెపబిలిటీ. అంత స్పష్టత తగలడింది అందులో మరణానంతర జీవితం గురించి. మన భగవద్గీతలో ఎంత క్లియర్గా ఉంటుంది, ఆత్మ నాశనము కానిది, ఏ అస్త్రశస్త్రాల చేత దాన్ని ఖండించడం సాధ్యం కాదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాజాలదు. కాబట్టి నాశరహితమైనటువంటి ఆత్మ గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అర్జునుని అడుగుతాడు లేదా కృష్ణుడు. నల్లట బుక్లు ఎక్కడ ఉంది చెప్పండి, ఆత్మ గురించి, మరణానంతర జీవితం గురించి. జన్మ పరంపర ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి వరకు ఇది అనంతం. ఈ కాన్సెప్ట్ ఎక్కడ తగలడింది వీళ్ళకి? పునర్జన్మ కాన్సెప్టే లేదు వీళ్ళకి. అన్యులకంట నిరీక్షణ లేదంట. ఇక నా బొచ్చు ఉంది. రగుయేలుగా శోధన వచ్చిందంటే రగుయేలు దేవుడిని నమ్మటం కాదు, రగుయేలుని దేవుడు నమ్మాడు. ఇదేనండి అసలు హైలైట్. అసలు రఘుయేల్ అనే పాస్టర్ని వాళ్ళ దేవుడిని నమ్మడం వల్ల వాళ్ళ ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు. అంటే వీడిని నమ్మలా, వీడింట్లో పిల్లలు చావలా కదా. ఇప్పుడు సాలేరాజు గారి ఇంట్లో పిల్లలు చావలేదు అంటే వీడిని వాళ్ళ దేవుడు నమ్మట్లేదు. అసలు ఈయన కొడుకు తేడాగాడు, వేస్ట్ గడీడు, పరమ నికృష్టుడు అని చెప్పి వీళ్ళ దేవుడు ఒపీనియన్ వీడి మీద. లేకపోతే బొచ్చుగా పాపం ఆయన ఇంట్లో ఏదో విషాదం జరిగింది, పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు దీనిని బట్టి గొర్రెలకి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏంటి అద్భుతాలు అని కదా చెప్పేది. యేసు నమ్ముకుంటే అద్భుతాలని కదా. ఇన్ని అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ లాక్కొచ్చాం కదా. ఇప్పుడు పాస్టర్ ఇంట్లోనే పిల్లలు చచ్చిపోయారంటే ఇంక వీళ్ళ దేవుడు ఎక్కడున్నాడు, అసలు వీళ్ళ దేవుడికి మహిమలు ఎక్కడున్నాయి అని డౌట్స్ వస్తాయి కదా గొర్రెలకి. అందుకే వీళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ మొదలుపెట్టాడు. అసలు అలా జరగటం ఒక అద్భుతం, ఒక వరం అని చెప్తాడు వీడు. ఇప్పుడు నీకు నాకు అలాంటి పరిస్థితులు కల్పించాలంటే ముందు మనల్ని నమ్మాలా దేవుడు. నేను నమ్మడుగా అసలు ఎవడు దేవుడు, నీ పక్కింటోడే నమ్మను నిన్ను. చక్కగా ఎదిగినటువంటి ఒలీవ మొక్కల వల్ల ఎదిగిన నీ పిల్లలిద్దరిని ఒక్క దినం మందే నేను తీసేశాను కదా. రఘుయేలు, నా మీద నీ కోపం రాలేదా అని అడుగుతా. నన్ను అసహించుకోవాలనిపించలేదా? నా మీద చీదర పుట్టలేదా? నువ్వు ఇంత సేవ చేసావు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఈ పని చేశాను, నీకు గాయం కలగలేదా అని అడుగు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళ దేవుడు వచ్చి రఘుయేలు నీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయావు కదా, బాగా ఎదిగిన పిల్లల్ని, అప్పుడు నీకు నా మీద కోపం రాలేదా అని అడుగుతాడంట. అంటే ఈ ప్రశ్నలన్నీ గొర్రెలకు వస్తాయి కదా, గొర్రెలకు వచ్చే డౌట్స్ అన్నీ ఇదిగో యేసు వచ్చి అడుగుతాడు అని చెప్పి వీళ్ళని సాటిస్ఫై చేయడం అనమాట. ఇప్పుడు మనకి రామాయణంలో వాలి వద్ద జరిగిన సమయంలో వాలి రాముడిని నానా మాటలు అంటాడు. నువ్వు అసలు ఏమి రాజవంశంలో పుట్టి, ఎంత గొప్ప రాజవంశంలో పుట్టి ఎలాంటి కుట్ర నా మీద ఎందుకు చేసావు, నువ్వు ఒక పాము లాంటి వాడివి, కపట బుద్ధి నీది, రకరకాల నానా మాటలని చాలా ప్రశ్నలు అడుగుతాడు. వాటన్నిటికీ కూడా రాముడు ఓపికతో ధర్మబద్ధంగా సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు వాలికి బుద్ధి వచ్చి, అయ్యో రాముడు ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ నేను అనరాని మాటలు అన్నానే అని చెప్పి తనను క్షమించమని అడుగుతాడు రాముడిని. ఇది నిజంగా జరిగింది, మన రామాయణంలో ఆ ఘట్టం ఉంది. ఇప్పటికీ వాలి వధ గురించి మేము ఒప్పుకోం, అసలు వాళ్ళని అట్టట్లో చంపుతాడు, అది ఇది రాముడిని తిట్టాలి, రాబోతే రాముడిని విమర్శించి అదే కదా. సీతను అడవులు పంపించాడు, వాలిని చెట్టుచాడు, ఈ రెండు తప్ప ఇంకేమైనా ఉంటాయా? ఇక్కడ
సరే ఆ వాలి సందర్భం పక్కన పెట్టండి. ఇప్పుడు వీడు జరగని విషయాన్ని జరిగినట్టుగా యేసు వచ్చి అడుగుతాడంట. ఆయనకే దిక్కులు, ఆయన యమలోకంలో వదిలితే కదా అడగటానికి. ఆయనకి యమలోకంలో రిలీఫ్ ఇవ్వాలి కదా, కిందకి రావాలి కొంచెం. ఎప్పుడన్నా రిలీఫ్ వచ్చినప్పుడు నాతో మాట్లాడతాడు వచ్చి. మీతో మాట్లాడే టైం ఎక్కడ ఉంది ఆయనకి? మీ మొహాలు ఎందుకు చూస్తాడు రా సాలేరాజుగా? ఈ పేరు ఈరిగాడు అంట. అసలు ఈ పేరు శాలిమరాజు కాదు, ఈరిగాడు. పాత వీడియోలు చెప్పాడు ఎర్రప్పగాడు. ఆడు ఎర్రప్ప ఒకటి ఉన్నాడు, ఎర్రప్పగాడు. ఈ ఈరిగాడు ఎరుహు మాట్లాడుతూ ఉంటాడు. ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన బహుమానం. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఓహో, పరీక్షలు పెడతాడు, కఠిన పరీక్ష. ఆయన పరీక్ష పెడతాడని మరి పిల్లల్ని తీసుకుపోతే ఈడు నన్ను నమ్ముకుంటాడా లేదా? మీకు సుస్వాగతం సినిమాలు ప్రకాష్ రాజ్ గుర్తొస్తున్నాడా? శాడిస్ట్ మొగుడు. బయటికి వెళ్ళినట్టే వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఎవరు తాను ఉన్నామని చెక్ చేసా అంటాడు. ఏ మనిషికైనా అనుమానం ఒక్కరోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు. ఇంకా నయం, నువ్వు నా కూతురుగా పుట్టు. కొడుకుగా పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు. అనుమానపు మొగుడు, శాదస్త మొగుడు చేతేయండో. మీకు అందరికీ చెప్తున్నాను, అవసరమైతే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా ఇది మోటివేషన్. ఇప్పుడు పాస్టర్లు ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి, నష్టాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, రోగాలు వస్తూ ఉంటాయి. మరి దాన్ని చూసి వాళ్ళ విశ్వాసం దెబ్బతినకూడదు. అలాగే వీళ్ళ ఇంట్లో కూడా, ఈ గొర్రెల ఇంట్లో కూడా ఏదన్నా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగితే వీళ్ళు విశ్వాసం, వీడి వ్యాపారం పోయిద్ది అని భయం అనమాట. అందుకోసం పెట్టాడు ఇప్పుడు ఈ మీటింగు. విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు మీ ఇంట్లో చచ్చిపోయినా సరే. మరి ఇదే విషయంలో ఈయన కొడుకు, ఈయన డాష్ గాడు అసలు వీడు హిందుత్వం నుంచి ఎందుకు మతం మారిపోయాను చెప్పిన సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యంలో వీడు చెప్పింది ఏంటంటే, వీడు మొత్తం అన్ని విధాలుగా సంకనాగిపోతే, అసలు వీడిని ఎవరూ ఆదుకోకపోతే నేను ఆరాధించిన నా దేవతలు ఏమైపోయారు, నాకెందుకు ఈ దుర్గతి అని చెప్పి వీడి కోపం వచ్చి మతం మారిపోయాడంట. ఈయన కొడుక్కి ఏమో కష్టాలు వస్తే మతం మారిపోతాడు, క్రైస్తవులకి కష్టాలు వస్తే మాత్రం మీరు గట్టిగా పట్టుకొని ఆయన వచ్చి లేపుతాడు అన్నాడు. తన దాసులను, తన దాసురాండ్రను, తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా? అది ఇప్పుడు ఆయన చంపేసి పరీక్షిస్తున్నాడు అనమాట, ఈడు ఉంటాడా ఉండడా అని చెప్పి. వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా? అధికారం దేవుడికి లేదా? ఒరే నా డాష్గా, ఇప్పుడు మీరు హిందువుల దగ్గరికి వచ్చి మత ప్రచారాలు, సువార్త ప్రచారాలు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వచ్చి ఆయన నమ్ముకోండి, అన్నీ బాగైపోతాయి, అన్నీ మీకు అద్భుతాలు చేసేస్తాడు అని చెప్పి చెప్తున్నారు కదా. ఇదే విషయం ఇప్పుడు క్రైస్తవులకు చెప్తున్నాం. ఇదే విషయం హిందువులకు వచ్చి చెప్పండి. మా వాడిని నమ్ముకుంటే మీ ఇంట్లో పిల్లల్ని చంపేస్తాడు రా, మీ ఇంట్లో పిల్లల్ని చంపేసి మీ మీద టెస్టులు పెడతాడు. ఇప్పుడు చెప్పరా మీరు మతం మారుతారా అని చెప్పండి నా కొడకల్లారా. ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత, గొర్రెలుగా మారిన తర్వాత ఏమో శాడిస్ట్ నా కొడుకు అని చెప్తున్నారు. హిందువుల దగ్గరకు వచ్చి అసలు మహానుభావుడు, నా బొచ్చులో దేవుడు అని చెప్తున్నారు. 2 నాలుకల పాము కంటే డేంజర్ కదరా మీరు నా కొడకల. మీ దేవుడు గుణగణాలు ఏంటి? అదేంటి శాడిస్ట్ గడా మంచోడా? హిందువుల దగ్గరకు వచ్చే మంచోడు అంటున్నారు, క్రైస్తవుల దగ్గర ఏమో శాడిస్ట్ నా కొడుకు అని చెప్తున్నారు. అంత సైకో నా కొడుకుని పిల్లల్ని చంపేసి టెస్టులు పెట్టడం ఏంటారని. ఇప్పుడు అలా అయితే మరి నీకెందుకు టెస్ట్ పెట్టలేదు? ఇప్పుడు ఆ పాస్టర్ కాబట్టి అటు పిల్లలు చచ్చిపోయినా నేను పీసైని పట్టుకుంటాను అన్నాడు అంటే నీకు టెస్ట్ పెట్టలేదంటే నువ్వు ఇంకా రుజువు కాలేదు. నీ ఇంట్లో పిల్లలు చస్తే, నువ్వు అర్ధాంతరంగా చస్తే, లేకపోతే చచ్చినంత రోగం నీకు వస్తే ఆ పీసీని వదిలేస్తావేమో. వదిలేస్తావు నువ్వు 100%. నా నమ్మకం అది. కావాలని నువ్వు ఆ టెస్ట్ ఎదుర్కొని నువ్వు రుజువు చేయి. నీ ఇంట్లో పిల్లలు చచ్చిన తర్వాత నువ్వు నమ్ముకుని చూడరా, నీకు ఆ టెస్ట్ పడాలి. లేకపోతే నువ్వు విశ్వాసి కాదు అసలు. నా కొడక విశ్వాస పరీక్షలు అంట, విశ్వాస పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షలాగా. హిట్ 3 సినిమాలో ఒక సైకిక్ సీరియల్ కిల్లర్స్ ఉంటారు, ఏదో సిటీకే అని ఒక విధానం పెడతారు, అది డార్క్ వెబ్లో. అంతకంటే డేంజర్గా ఉన్నాడుగా మీ దేవుడు. ఆయన పట్టుకొచ్చి మహానుభావుడు, అసలు మంచోడు, బుజ్జిదేవుడు, బుల్లిదేవుడు తీసుకెళ్ళి కొడకల్లారా. అన్యజనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఆ చచ్చిపోయినా కూడా మనం పీసైని పట్టుకుని ఉంటే అప్పుడు ఏంట్రా వీళ్ళ ఇంట్లో చచ్చిపోయినా కూడా వీళ్ళు దేవుడిని నమ్ముకుని ఉంటున్నారు అని మత మార్పిళ్ళు అవుతాయంట. దేవుడు గొప్ప కార్యాలను, గొప్ప అద్భుతాలను చేయటం ద్వారానే కాదు, గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకోవడానికి సమర్థుడు. ఓహో, అంటే కొంపల్లో ఎదిగొచ్చిన పిల్లల్ని చంపేసి మత మార్పిళ్ళు చేసుకుంటా ఉంటాడు. మత మార్పిళ్ళు అవ్వడం కోసం, వేరే వాళ్ళని మత మార్పిళ్ళు చేయడం కోసం పిల్లల్ని చంపేస్తా ఉంటాడు. అంత సైకో. ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు, రాత్రి కనపడ్డాడు, ఆయిల్ పట్టుకొచ్చాడు, మసాజులు చేశాడు, కింద నుంచి పామేశాడు, వెనక నుంచి తోమేశాడు అని చెప్తున్నారు కదా. అట్లా అందరికీ కనపడి ఆయిల్ పట్టుకొచ్చి అందరినీ పామేయచ్చు కదా, పిల్లల్ని చంపడం ఎందుకురా? ఇప్పుడు
విన్నారు కదా వీడి వెర్షను. గొర్రెలు కూర్చోబెట్టి మీ ఇంట్లో ఏం జరిగినా, మీ మొగుడు చచ్చినా, మీ పిల్లలు చచ్చినా, మీరు సర్వనాశనం అయిపోయినా అవన్నీ మీకు పెట్టే పరీక్షలో మీరు నిలబడాలి, పట్టుకోవాలి. వీడికి నెల దశంభాగాలు పోతాయి కదా. మరి బాగా తినమరిగాడు, పందికొక్కు తిన్నట్టు తిని ఇలాంటి మోటివేషన్లో ఈ నా కొడుకులు చెప్పేది. ఈ డాష్ ఓ టెస్ట్ మనీ చెప్పాడండి. ఆ టెస్ట్ మనీలో వినండి. దేవుని బిడ్డలారా, వీడికి అప్పట్లో చర్చ కూడా లేదు. ఈ టెస్ట్ మనీ చెప్పేటప్పుడు వీడి సాక్ష్యాలు చెప్పుకుంటా ఆ పూట భోజనం పెడతారు, ఆ పూట పాకెట్ మనీ ఇస్తారు. ఒక 100 రూపాయలు జేబులో వేస్తే వెళ్ళిపోతాడు ఆ సాక్ష్యం చెప్పేసి. అది వీడి బతుకు అప్పట్లో. వీడు సొల్లు బాగా చెప్తున్నాడు, 10 మంది చేరటం మొదలుపెట్టాడు, చిన్నగా చర్చ మొదలుపెట్టాడు. అలా 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 దాన్ని ఆ మాఫియాని అలా డెవలప్ చేసుకున్నాడు అనమాట. వీడికి చర్చి కూడా లేని రోజుల్లో వీడు మాట్లాడిన మాటలు ఏనండి. మీరు నవ్వుతున్నారు కానీ ఆ తర్వాత మా బ్రతుకు దుర్భరంగా మారిందండి. ఈ టెస్ట్ మనీలో చెప్తూ అప్పుల పాలు అయిపోయారంట, బాగా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంట. అప్పుడు ఏమనిపించింది? ఇంటికి అద్దె కట్టుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం. ఇల్లు కూడా పోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత అప్పులోళ్ళు అందరూ ముక్కుమ్మడిగా దాడి చేశారు. ఒకళ్ళు వచ్చి టీవీ తీసుకొని పోయారు, ఒకళ్ళు వచ్చి బూతులు రకరకాల మాటలు మాట్లాడి తృణీకరించి ఎన్ని రకాలుగానో వేధిస్తే చిలకలూరిపేటలో మనుగడ కష్టమై నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం. అంటే చిలకలూరిపేటలో ఐపీ పెట్టేసి నరసరావుపేట పారిపోయారు వీళ్ళు. వీడి గురించి తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు నాకు. చిన్నప్పుడు వీళ్ళందరూ కూడా దొంగలంట, వీడు వీళ్ళ అన్న. ఆ విషయం వీడు కూడా చెప్పాడు. వీళ్ళ అన్న ఏకంగా చర్చిలో యాంప్లిఫైర్ దొబ్బేశాడంట, దాన్ని దొబ్బేసి అమ్ముకొచ్చాడంట. వీళ్ళు దొంగలైతే ఆ ఊరు నుంచి తరిమేశారు వీళ్ళని. తరిమేస్తే వేరే ఊరు పారిపోయారు. దినమంతా అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కష్టపడి సంపాదిస్తే అలాంటి మనస్తత్వం ఉంటే అసలు అంత అప్పులు చేయాల్సిన అవసరం వీడికి ఎందుకు వచ్చింది? అంత దివాళా తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఈ నా కొడుకులు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు కూడా గాలినా డాష్ గాళ్ళు. తప్పదాగి ఇక అడ్డమైన దరిద్రాలన్నీ చేసి అప్పుల పాలు అయిపోయారు వీళ్ళు. కష్టపడే మనస్తత్వం ఉంటే అప్పుల పాలు ఎందుకు అవుతారు చెప్పండి? ఏ అనారోగ్యం పెద్ద కుదిపోయేదరా ఏం చెప్పాల, ఏం జరగలే వీళ్ళ ఇంట్లో. కేవలం అప్పులు అప్పులు అని చెప్తుంది. ఎందుకైనా అప్పులు ఏమైందిరా చాలా ఘోరంగా మారిపోయింది. అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటే ఏనండి పత్తి కింద మాటలు చెప్తాడు. ఏనండి ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాడు? మీరు చచ్చినా సరే, మీ ఇంట్లో ఏం జరిగినా సరే మీరు విశ్వాసం కోల్పోకూడదు అన్నాడా? వీడికంట కష్టాలు వచ్చినాయంటో ఆరాధించే దేవుడి మీద కోపం వచ్చేసిందంట. ఇప్పుడు ఆ గొర్రె మతంలో అసలు కష్టాలు ఎందుకు వస్తాయి? ఏం లాజిక్ ఉందా? హిందుత్వంలో కర్మఫలం అనే సిద్ధాంతం ఉంది. కర్మలు తొలగిపోవటానికి కష్ట సుఖాలు అనేవి మనకి సంక్రమిస్తూ ఉంటాయి. ఒక లాజికల్ సిద్ధాంతం ఇక్కడ ఉంది కదా. కానీ దేవుడి మీద కోపం వచ్చేసిందంటే వీడికి. అక్కడ అసలు ఏ లాజిక్ లేదు, ఏ సిద్ధాంతం లేదు. ఆ తుప్పు పట్టిన తుపాసీ పుస్తకంలో గుడ్డి నమ్మకం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుని మీరు ఏలాడాలి గబ్బిలాల్లాగా. మీరు ఏలాడుతూనే ఉండండి అని చెప్తాడు. మనోడు ఏలాడాడు అప్పట్లో, మీరు ఇప్పుడు ఏలాడండి దాన్ని పట్టుకుని. వీళ్ళకి వచ్చే జన్మలో గబ్బిలాల్లాగా పుడతారు. పోయిన జన్మలో ఏలాడారు కదా గొర్రెలాగా అక్కడ పట్టుకుని. ఎంతమందికి పూజలు చేశాను, ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను. మరి ఆ పాస్టర్ కూడా ఎన్ని ప్రార్థనలు చేశాడు, ఎంతమందిని మత మారిపోయాడు. నువ్వే చెప్పావు కదా. మరి అక్కడ కాపాడలేకపోయాడు, పిల్లల్ని ఎందుకు చంపేశాడు? ఎన్ని నియమనిష్టలతో మృక్కుబళ్ళు చేశాను. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరన్నా సాయపడరేమిటి? నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా? నేను ఆరాధించినటువంటి దేవతలను దేవుళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక దేవతన్నా సహాయపడలేదు, ఒక దేవుడన్నా సహాయపడలేదని చాలా దుఃఖపడుతూ ఉన్నాను. అంటే హిందుత్వంలో ఉన్నప్పుడే ఎంతసేపు దేవుళ్ళ మీదే ఈ కోపం. ఈయన కొడుకు చేసిన దరిద్రాల గురించి ఆలోచించుకోడు. పోయిన జన్మలో ఎన్ని దరిద్రాలు చేసామో, ఎంతమంది నడిపించామో, ఎన్ని బాధలు వచ్చాయని ఆలోచించుకోడు. దేవుడి మీదే. ఇప్పుడు మనం పూజలు చేసాం కదా, మనం కొబ్బరికాయ కొట్టే కదా. నువ్వు కొట్టిన పాసిపోయిన కొబ్బరికాయకి నీకు మణిమాణిక్యాలు దారపోయాలా ఇంట్లో? గడ్డం బాగా పెంచుకొని జుట్టు పెంచుకొని ఉన్నాను, తిరుపతి వస్తానని. అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నాను. 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకే సంవత్సరం వేసుకుంటాను. దేవుడా నా కుటుంబాన్ని గట్టెక్కించమని మొక్కుబడి చేశాను. అంటే ఇప్పుడు మాల వేసుకున్నంత మాత్రాన అయ్యప్ప స్వామికో, గుండు కొట్టించుకున్నంత మాత్రాన వెంకటేశ్వర స్వామికో లేని కిరీటాలు వచ్చేస్తాయా? వాళ్ళకేంటి? ఇప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం తప్ప దేవుణ్ణి ఉద్ధరించడానికే. అంటే హిందుత్వం అర్థం కాలేదు అసలు వాడికి. ఫిట్ ప్రోకో, నీకు అది నాకు ఇది, నీకు ఇస్తాను, నాకు ఏమిస్తావు నాకు చెప్పు మ్యాటర్, ఇప్పటికిప్పుడే డీల్ అంటున్నాడు. మంచి బుద్ధిని ఇవ్వమని అడగరా దేవుణ్ణి?
ఈ కష్టాలు వచ్చినా ఈ కష్టాలను ఎదుర్కొనేంత ధైర్యం సామర్థ్యం నాకు ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. మొక్కుబడి చేశాను, నాకు అవ్వలేదు కాబట్టి మతం మారిపోయాను. నా బొచ్చు నా డాష్ గాళ్ళు హిందుత్వంలో ఉంటే హిందుత్వానికి అవమానం అసలు ఉండకూడదు. నాకు కొడకలారు మీలాంటి వాళ్ళు అందరూ. అసలు మనిషి జాతిలో పట్టడమే తప్ప అసలు మీరు. మళ్ళీ హిందువులు కడిగిపారు అసలు. ఇలాంటి తుప్పాసిన డాష్ గాళ్ళు బయటికి తోలిపారారు అసలు మనమే. ఆ చిన్న చిన్న బిడ్డలకు పిలకలు దేనికి తెలుసా? తిరుపతికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇస్తానని. అంతేకాదు చాలా ఉన్నాయి మొక్కుబళ్ళు, చాలా ఉన్నాయి. తెల్లవారుజాము 4 అది శుక్రవారం దినం నా ప్రభు నన్ను దర్శించాడు. ఒక స్వప్నం ద్వారా ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించాడు. ఇప్పుడు మరి గొర్రెలందరికీ కూడా దర్శించాలిగా, వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉంటాయిగా. ఇప్పుడు ఇది ఎంతసేపు కూడా హిందూగా ఉన్నప్పుడు ఇది కష్టాలు, ఏడుపులు, కన్నీళ్ళు, పీస వచ్చాడు, దర్శించాడు అని చెప్తున్నాడు. మరి గొర్రెలకి ఎందుకు కష్టాలు ఉంటున్నాయి? ఇదే వీడియోలో ఎంతమంది కప్పులు ఉన్నాయి, చేయలేకపోయినా చాలామంది చేయలేపారు. మరి వాళ్ళందరికీ ఎందుకు కప్పులు ఉన్నాయి? నేను మెలకుగలిగి లేచి కూర్చుని ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయగలిగేది ఎవరు? ఒక అద్భుత కార్యాన్ని నా కళ్ళకు చూపించాడు. అది వివరించడానికి టైం లేదు, అది నా కళ్ళకు చూపించాడు. వీడికి మొత్తం ఆరిపోయి ఒత్తులు ఆరిపోయిన తర్వాత ఇక బతకడానికి వేరే దారి. ఈ పని చేయలేడు, సోమరిపోతి కదా, పందిలాగా తిని దొరలతం తప్ప వేరే పని చేత కదా వీడికి. వీడికి బతకడానికి వేరే గత్యంతరం లేక ఇప్పుడు ఈ పూటకి ఆడికి తిండి దొరకాలంటే ఈ యేసు మనతోటి కనపడింది. ఇక్కడికి వెళ్ళి దొంగ సాక్ష్యాలు చెప్తే రాత్రి నాకు యేసు వచ్చాడు, కల్లోకి వచ్చాడు అని చెప్తుంటే సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కదా, కనపడుతుంది కదా. మార్కెట్ వ్యాపారం అప్పటికే స్టార్ట్ అయింది కదా. ఈ వ్యాపారం ఏదో బాగుంది కాబట్టి మనం దీన్ని ఎత్తుకుందాం అని రాత్రి బాగా ప్లాన్ చేసుకుని పొద్దున్నే పక్కపాపడు తీసుకుని తయారైపోయాడు. ఇలాంటి కార్యం చేయగలిగే వాళ్ళు ఎవరు? ఒకవేళ వెంకటేశ్వర స్వామి చేస్తాడేమో. కాదు, బ్రహ్మంగారి పూజ చేస్తున్నాను కదా. అవునండి, ద్వాదశాక్షరి మహామంత్రం అని ఒక పెద్ద మంత్రం ఉంది. అసలు ఇది వినండి అసలు మంత్రం చెప్పాడు. ద్వాదశాక్షరి మహామంత్రం అంటే మనందరికీ తెలిసింది ఏంటి? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది కదా ద్వాదశాక్షరి మహామంత్రం. ఇదేం చెప్పాడు సరేనండి. 12,008 సార్లు అక్షరం తప్పుకోకుండా. వీడు ద్వాదశ అంటే 12,000 సార్లు అని అర్థం తీసుకున్నాడు. వీడు 12 అక్షరాలు కలిగిన మంత్రం అనే కనీసం కామన్ సెన్స్ లేదు ఈ వెదకే. ఆ గొర్రెలకు అసలు తెలియదు కదా, వాళ్ళు ఓనమాలు తెలియవు కాబట్టి వీడు ఏం చెప్పినా అబ్బా బాగా చెప్తున్నాడే అనుకుంటున్నారు అంతే. అంకె తప్పుకోకుండా జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఏంటి 12,008 సార్లు చెప్పిస్తే స్వామి ప్రత్యక్షం. ఎవరు చెప్పింది నీకు? నా కొడుకు చెప్పాడు నీకు? చెప్పు. ఇప్పుడు 12,008 సార్లు ఒక మంత్రాన్ని చెప్పడం ఏమన్నా ఇంపాసిబుల్, అసాధ్యమా? అలా చెప్తూ పోతే ఎంతమందికి ఆయన దర్శనం ఇవ్వాలి? అంటే వీడు ఎంతసేపు కూడా దేవుని రప్పిద్దాం, మనం డీల్ మాట్లాడుకుందాం, ఇదే మనస్తత్వం. ఎంత చీప్ మెంటాలిటీ అంటే వీడిది. ఇదే బుద్ధి, వంకర బుద్ధి, కుక్క బుద్ధి అంటారు కదా, చిల్లర బుద్ధి, చిల్లరన డాష్ గడీడు. రుద్రాక్ష దండాలు ఇచ్చుకొని మెళ్ళ వేసుకుని విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకుని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి కొంగజాపంలాగా పద్మాసనం వేసుకుని కూర్చునేవాడంట. నీ నాటకాలు దేవుడు తెలియదు మరి. నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చొని లగెత్తుకుని వచ్చాడానికి ఆయన నోటితో అంకెలు తేడా వస్తాయేమో అని చెప్పింది. రామకోటిలాగా రాసుకుంటా చదవటం రాయటం. ఆ మంత్రం ఇప్పటికి కూడా గుర్తుంది నా. అస్యా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధి యోగేశ్వర ఋషి భక్తి చంద్ర పరాం జ్యోతి స్వరూపిణి ఓం దేవత దీం కలకం యమ ధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ. అలా పెద్దది. నీకంటే బ్రహ్మానందం బాగా చదివాడు కదా మంత్రాలు. ఆ మోడ అందులో కలపండి. ద్వాదశాక్షరి మంత్రం చెప్తానని నా కొడుకు ఏం చెప్పాడండి వీడు? ఈ నా కొడుకు నేను పెద్ద భక్తి చేశానండి అంటారు. ఈ నా కొడుకు అసలు ఆ భాష ఏందో ట్రైనింగ్లో నేర్పుతారంటే అన్నీ. నేను హిందూగా ఉన్నప్పుడు చాలా భక్తి చేశానండి అంటారు. ఆ పడికట్టు పదాలు చూడండి, మొత్తం ఒక్కటే ట్రైనింగ్ ఉంటుంది సాక్ష్యాలు చెప్పడానికి కూడా. ఈ మంత్రం చెప్పిన మళ్ళీ బాగుంది ఏనండి. అస్యాశ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య. అస్యాశ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య. అసలు బ్రహ్మం గారి మీద మంత్రాలు ఉన్నాయా? ఎవరు రాశారు బ్రహ్మం గారి మీద మంత్రాలు? ఒక 400-500 సంవత్సరాల క్రితం కదా ఆయన పుట్టింది. అప్పటికి ఆయన మంత్రాలు ఏ పురాణంలో రాశారు? మహామంత్రస్య అస్యశ్రీ బ్రహ్మానంద ఇది వీరబ్రహ్మేంద్రస్య. నాకు కూడా చిప్పుపోయేలాగా ఉందిరా నీ. నా వల్ల కాదయ్యా. సిద్ధి యోగేశ్వర ఋషి సిద్ధి యోగేశ్వర చంద్ర పరాం జ్యోతి స్వరూపిణి స్వరూపిణి ఓం దేవత భీం తిలకం యమధర్మార్థ కామ యమధర్మార్థ
యమ ధర్మార్థ. అక్కడికి వెళ్ళినా చూసుకుని మొత్తం లెక్కలు చెప్తాడు ఆయన. యమ ధర్మార్థ కామమోక్ష పరపురుషార్థ చతురార్థ పరపురుషార్థ చతుర్విధ ఫల పురుషార్థ అంటాం కదా. యమధర్మార్థ చతుర్విధ పురుషార్థ అలా పెద్దది. మీ తెలియదులే పిల్లలు అంటున్నాడు. తెలుగు భాష మీద ఈయనకున్న అవగాహన తండ్రి పహావంతులు ఇప్పుడు ఈ మంత్రం చెప్పగానే దేవుడు వచ్చేయాలంట. ఇది ఒక మంత్రం. ఇది చెప్పినప్పుడు దేవుడు రాలి. నేను అలిగా, నేను బొంగమూతి పెట్టుకున్నా, నేను ఏషమాతంలోకి పోతా. నువ్వు అక్కడే ఉండ. నీలాంటి చిల్లర బుద్ధి ఉన్నోడికి ఆ చిల్లర మతమే కరెక్టు. ఆ చిల్లర మతం ఏం చెప్తుంది? నా మతంలోకి రాని వాళ్ళు నేను నరకంలో వేస్తాను అంటాడు. చిల్లర బుద్ధి ఆ దేవుడిది కూడా. సీపు చిల్లరోడు ఈడు. ఆడు కాదు ఈడు, అది ఇది కాదు, ఇదే అది. 12,000 సార్లు జపిస్తే స్వామి కనపడతాడంటే అసలు బాడీ లాంగ్వేజ్ చూడండి. ఈ ఘడియలో నిన్ను కాపాడగలిగిన వాడు నజరేయుడు యేసు. వీడి దగ్గర ఒక అమ్మాయి పనిచేసేది, ఆమె పేరు సలోమి. ఆవిడ ఒక రోగంతో బాధపడదంటే ఆవిడకి దిక్కులేక చచ్చిపోయింది. వీడి దగ్గర బానిసగిరి చేసి 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 ఆ రోగం నయంగాక చచ్చిపోయింది 40 ఏళ్ల వయసులో. అద్భుతాలు చేసేవాడు ఏం బీగుతున్నాడు, పోలీసులు వేసేస్తున్నారు. వీడి దగ్గర పనిచేసిన కృష్ణాన్ని ఎందుకు కాపాడలేకపోయాడు? వీడికి మాత్రం అన్ని అద్భుతాలు జరగాలి. ఈయన కొడుకు ఏది తక్కువైనా ఒప్పుకోడు. వీడికి చిన్న కష్టం వస్తే మతం మారిపోతాడు. వీడికి ఇప్పటికైనా సరే, ఇప్పుడు బాగా వీళ్ళందరూ దోచుకుని లక్షల కోట్లు సంపాదించాడు కాబట్టి అక్కడ ఉంటున్నాడు. కానీ అది కనుక ఆ వ్యాపారం దెబ్బతింటే మళ్ళీ వెంటనే బిషానా మార్చేస్తాడు వీడు. చర్చిలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది. మనసారా ఏడవటానికి భలే అవకాశం దొరికింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. ఆల్రెడీ చర్చిలో గొర్రెలు ఏడుస్తున్నాయి. వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. కలతల మారిమోడు కమ్మలు చేయిస్తే అప్పుల మారిమోడు అమ్ము తిన్నాడంట. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు నువ్వంటే నేను హిందుత్వంలో ఉన్నాను, నన్ను దేవుళ్ళు ఆదుకోలేదు కాబట్టి నాకు ఏడుపు వచ్చిందండి. మరి వాళ్ళు ఎందుకు ఎడుతున్నారు? వాళ్ళని ఎవరు ఉద్ధరించలేదు. మరి మీ పీసై ఏం బాధ్యత తీసుకున్నట్టు? ఆ ఏడుపులో నా ఏడుపు కలిపిస్తాను. అల్లుడు కుంటిగాలు చూసి అత్త ఏడుతుంటే ఏడుపులో ఏడుపు రెండో కాలు కూడా చూపిమన్నాడంట. ఇంత చిల్లర బుద్ధి ఉన్నోళ్ళు, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నోళ్ళు అక్కడ పెద్ద పెద్ద పాస్టర్లుగా చాలామంది అవుతున్నారంటే అక్కడున్న వ్యవస్థ, ఆ మతం ఎంత చిల్లరది, ఎంత చీప్ మెంటాలిటీ కలిగిన మతం అది, ఎంత లో ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు ఆ మతంలోకి పోతున్నారు. అందుకే మీరు చూడండి, వాళ్ళ స్కిట్లు, వాళ్ళ డ్రామాలు అన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్నాయి. అంటే ఇంత లో ఐక్యూ లెవెల్స్తో చలామణిలో ఉన్నటువంటి చిల్లర మతం ప్రపంచంలో ఇది ఒక్కటే. మీకు ఈ చిల్లర బుద్ధి చూస్తే అర్థమైపోద్ది. ఇంత మోసగాళ్ళని ఎంటర్టైన్ చేసే మతం కూడా ఇది ఒక్కటే. పరిణామ క్రమం అంటే కోతి నుంచి మనిషి రావడం డెవలప్మెంట్ కాదు వాళ్ళకి, మనిషి నుంచి కోతిని చేసేస్తారు వీళ్ళు. అంత డేంజర్గా వీళ్ళు. అందుకే మరి రామసేతు లాంటి ప్రాజెక్ట్ అన్నీ తీసుకొస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.